భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలను ఎంతో సంబరంగా జరుపుకోవడానికి 140 కోట్ల మంది ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు. దేశ గౌరవం, ఐక్యతను చాటే ఈ వేడుక మనకందరికీ గర్వకారణమన్నారు. ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాల సంక్షేమం కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆర్థిక, క్రీడా, మౌలిక వసతుల కల్పన రంగాల్లో దేశం సాధించిన విజయాలను ఆమె ప్రశంసించారు. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. ఎందరో పోరాటాలు చేసిన ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. ఆగస్టు 14వ తేదీ దేశ విభజన నాటి పీడకలను స్మరించుకునే రోజు అన్నారు. దేశ విభజన సమయంలో వేలాది మంది బలవంతంగా దేశం విడిచి వెళ్లవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం గిరిజనులు చేసిన పోరాటాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. భగవాన్ బిర్సా ముండా జయంతిని జనజాతీయ గౌరవ్ దివస్ గా జరుపుకుంటున్నామని, వచ్చే ఏడాది ఆయన 150వ జయంత్యుత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధులకు నివారిగా కొత్త క్రిమినల్ చట్టాలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. గత కొన్నేళ్లలో మౌలిక సదుపాయాల రంగంలో ఎంతో పురోగతి సాధించామన్నారు. నూతన జాతీయ విద్యా విధానం ఫలితాలను ఇస్తోందన్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.